ఆదివారం మనము వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈరోజు ఇంతసేపు ప్రసంగం చెప్పేది ఎందుకనంటే ఇదొక విశిష్టమైనటువంటి కార్యం, ఇదొక మహత్తరమైన కార్యం. మన వంతు శక్తి సామర్థ్యాలను ఈ సువార్థీకరణ కోసం మనం ఉపయోగించుకుందాం. అందుకనే వచ్చే ఆదివారము ఒకే ఒక దివ్య బలి పూజ ఉంటుంది. తర్వాత ఈ వేద వ్యాపక ఆదివారం నిమిత్తమై ఈ సువార్థీకరణ కోసమై మన విచారణ నుంచి మన కుటుంబాల నుంచి ఒక ఫండ్ అనేది రేజ్ చేసి ఆ పాపుగారిని పంపించినట్లయితే ఈ పాపుగారు ఎక్కడో ఆ ఆఫ్రికా దేశాలలో ఇంకా మనకంటే అతి దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి పేద తాడిత పీడిత ప్రజల కోసం, ఈ తర్వాత సువార్థీకరణ కోసం, గురువుల కోసం, సువార్థికుల కోసం ఈ డబ్బుధనం అనేది ఉపయోగించబడుతూ ఉంది. దాని నిమిత్తమే వచ్చే ఆదివారం ఒకే ఒక దివ్య బలి పూజ ఉంటుంది. వచ్చే ఆదివారం టిఫిన్, బ్రేక్ఫాస్టు, తర్వాత భోజనము, తర్వాత ఇక్కడ మరే తల్లి చీరలు వేలంపాట, తర్వాత ఇంకా రకరకాల అన్ని లాటరీ టికెట్లు ఇవన్నీ కూడా ఎందుకనంటే ఈ సువార్థీకరణ కోసం ఫండ్ రేంజ్ చేయడానికి. ఎవరు మీ వంతు మీరు మీ సహాయ సహకారాలు అందించినట్లయితే మన విచారణ నుంచి ఈ సువార్థీకరణకు నాకు చేతనైంది, ఒక ఆత్మ రక్షింపబడటానికి, ఒక అబ్బాయి చదువుకోవటానికి, ఒక అబ్బాయి అభివృద్ధిలోకి రావటానికి, ఒక కుటుంబం రక్షింపబడటానికి, ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవటానికి, ఒక పేదవాడు ఒక చక్కని భోజనం చేయటానికి, ఒక పేదవాడు దేవుని తెలుసుకోవటానికి, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు దేవుని తెలుసుకోవటానికి, ఈ అనేకమైనటువంటి ఆ లక్ష్యాలు, ఉద్దేశాలు ఈ యొక్క వేద వ్యాపక ఆదివారంలో ఉన్నాయి. దయచేసి పెద్ద మనసుతో గ్రహించి మీ వంతు మీ సహాయ సహకారాలు అందించినట్లయితే ఇది మనము ఇతరులకు దీవెనకరంగా మారుతాం, ఇతరులకు విడుదల కలగజేస్తాం, ఇతరులను మనం దేవునికి దగ్గరకు నడిపించి మనం కూడా మన పాదాలు మన చేతులు కూడా సుందరమైనవిగా ధన్యమైనవిగా మారి ఇంకా అధికమైనటువంటి దీవెలు మనం పొందగలుగుతాం. అందుకని వచ్చే ఆదివారం మీరు ఏ ఒక్క వస్తువు తీసుకొచ్చినా అది ఇక్కడ వేలం పాట వేడు, కూరగాయలు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, ఏదైనా మీరు ఒక బీరకాయలు కేజీ తీసుకొస్తే అది వేలం పాట పాడతా, లేకపోతే ఎగ్స్ తీసుకొచ్చారని ఇక్కడ వేలం పాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సువార్థీకరణ అనేది ఆ యేసు ప్రభు ప్రపంచం అంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అన్న కార్యం జరగటానికి